వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విడుదలై 9 రోజులు గడిచిపోయాయి. సో మనం ఇదివరకు చెప్పుకున్నాం, పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిలింగా ఆల్రెడీ ఓజీ నిలిచింది. సో మొదటి రోజు అది సాధించినటువంటి ఆ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి సో నిజానికి అంటే ఆ కలెక్షన్ చూసిన వాళ్ళు ఇది ఏ రేంజ్ సినిమా అవుతుంది, ఈజీగా సునాయాసంగా 500 కోట్ల మార్కుని దాటేసి మరింత అంటే ఈ సంవత్సరానికి సంబంధించి మాత్రమే కాకుండా సో మొత్తం ఆల్ టైమ్ తెలుగులో ఉన్నటువంటి హయ్యెస్ట్ గ్రాసర్స్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఖచ్చితంగా టాప్ 5లో నిలిచే అవకాశాలు ఉన్నాయి అని కూడా భావించారు. సో ప్రొడ్యూసర్స్ అయితే 154 కోట్ల రూపాయల గ్రాస్ని మొదటి రోజు ఈ సినిమా సాధించింది అని చెప్పి వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ట్రేడ్ సర్కిల్స్ వాళ్ళేమో 145 కోట్లు సాధించింది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ మార్కుని దాటేయటం అనేది మనం చూసాం ఈ 9 రోజుల్లో. సో 8 రోజుల్లోనే ఈ సినిమా 350 కోట్ల మార్కుని దాటేసినట్లుగా కూడా ప్రొడ్యూసర్స్ పోస్టర్ రిలీజ్ చేయటం మనం చూసాం. సో ఏదేమైనప్పటికీ కూడా సో ఆ స్థాయిలో కాకపోయినా మొత్తానికి ఈ సినిమా 300 నుంచి 320 కోట్ల రూపాయల వరకు కూడా గ్రాస్ సాధించింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందులో డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే మరి ఆ స్థాయి కలెక్షన్ సాధిస్తే ఇది బ్రేక్ ఈవెన్ అయిపోయి ఉండాలి. కానీ ఇది ఈ సినిమా అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదు అనేది మనకి ఇప్పుడు తెలుస్తున్నటువంటి ఒక నిజంగా మనకిప్పుడు తెలుస్తూ ఉంది. కాకపోతే మొదటి 2 రోజుల్లోనే ఈ సినిమా ఓవర్సీస్లో ప్రధానంగా నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ సాధించేసి అక్కడ అప్పటి నుంచే లాభాల బాటలోకి వచ్చేసింది. అక్కడ ఒక రికార్డు స్థాయి ఓపెనింగ్స్ని ఈ సినిమా సాధించడం మనం చూసాం. మొదటి రోజు ప్రీమియర్స్తో కలుపుకొని $3.7 మిలియన్ ఈ సినిమా వసూలు చేసిందని చెప్పేసి మనకి లెక్కలు చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే అక్కడ ఆల్మోస్ట్ 6.5 నుంచి 7 మిలియన్ డాలర్లని ఆ సినిమా చేరుకుంది అని చెప్పేసి తెలుస్తోంది. చాలా తక్కువగానే ఓవర్సీస్లో ఈ సినిమా దాని ధర పలికింది. సో దాంతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ రెట్టింపు కలెక్షన్స్ ఇప్పటికే సాధించేసిందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేసినటువంటి మాట. సో ఎటొచ్చి తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు అని తెలుస్తోంది. సో అతి త్వరలోనే తెలంగాణ ఏరియాలో అంటే నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ అవ్వబోతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాగే రాయలసీమకు వచ్చేటప్పటికి అది బ్రేక్ ఈవెన్ అవ్వటం కొంచెం కష్టమైనటువంటి పని అని చెప్పేసి ఇప్పుడు మనకి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి లెక్కలు బట్టి మనకు అర్థమవుతోంది. ఇక రిమైనింగ్ ఏదైతే ఆంధ్ర ఉందో నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు ఇక్కడ 1-2 ఏరియాలు మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. మిగతా ఏరియాలు బ్రేక్ ఈవెన్ కావాలి. 2 వారాలు పూర్తయ్యే సమయానికి కాస్త దగ్గరగా ఆ బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో మొదటి రోజు కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఆ ప్రీమియర్స్ వల్లే ఈ సినిమా ఆ మాత్రం కలెక్షన్ అయినా కూడా సాధించింది అని చెప్పి కొంతమంది చెబుతున్నమాట. ఎందుకంటే అక్కడ ప్రీమియర్స్ని ఎక్కువ ధరలకి ఆ టికెట్లు అమ్మడం మనం చూసాం. 800 నుంచి 1000 రూపాయల వరకు టికెట్లు అమ్ముడుపోవడం చూసాం. దీనివల్ల చాలా వరకు కూడా కవర్ అయింది బిజినెస్ అనేది. ఇక మొదటి రోజు కూడా అంటే పెంచిన టికెట్ ధరలు కూడా కొంతవరకు మొదటి రోజు ఉపకరించాయి ఆ కలెక్షన్లకి. ఆ 145 కోట్ల గ్రాస్ ఏదైతే వరల్డ్ వైడ్ అందులో ఏపీలో వచ్చినటువంటి వాటా చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. కానీ తర్వాత నుంచే ఆ కలెక్షన్స్ డిప్ అయిపోవడం కనిపిస్తుంది, డ్రాప్ అయిపోవడం కనిపిస్తూ ఉంది. చాలా ఎక్కువ స్థాయిలో ఆ డిప్ అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అంటే మొదటి 4 రోజులు మాత్రమే ఇది వరల్డ్ వైడ్గా డబుల్ డిజిట్లో గ్రాస్ సాధించింది. ఆ తర్వాత వచ్చే 5వ రోజు నుంచి వచ్చేటప్పటికి ఆ డ్రాప్ అనేది బాగా ఎక్కువగా కనిపించింది. సో ఇప్పుడు అక్టోబర్ 2 విషయానికి వస్తే కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అవటం మరింతగా దీనికి అంటే దాని నుంచి ఎక్కువ పోటీ రావటం కూడా ఈ సినిమా కలెక్షన్ల మీద ఓజీ సినిమా కలెక్షన్ల మీద
ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తోంది. సో ఇదివరకు కూడా నేను ఒకసారి చెప్పాను, దీనికి ఏ సర్టిఫికేట్ రావటం అనేది ఆ కలెక్షన్ని నెగటివ్గా ఇంపాక్ట్ చేస్తూ ఉంది. ఎందుకంటే మల్టీప్లెక్స్ల్లో సో 18 సంవత్సరాల లోపు పిల్లలు రాలేని పరిస్థితి తలెత్తడం కూడా ఈ సినిమా కలెక్షన్ల మీద నెగిటివ్గా ప్రభావాన్ని చూపిస్తూ ఉందని చెప్పాలి. సో ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా ఓజీ నిలుస్తూ ఉంది. సుజిత్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా తనని ఓజీ అంటే ఓజస్ గంభీర అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్ రోల్లో తను చూపించిన విధానం అభిమానులను అయితే మాత్రం వాళ్ళే చెప్పాలంటే మొదటి వారం రోజుల్లో 2 సార్లు చూసిన వాళ్ళు, అలాగే వారం రోజుల పాటు 7 సార్లు చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అభిమానులు అని చెప్పేసి సోషల్ మీడియాలో వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి, వాళ్ళు షేర్ చేసుకుంటున్నటువంటి అభిప్రాయాలను బట్టి మనకి తెలుస్తూ ఉంది. ఇంతకాలంగా మేము ఎదురు చూస్తూ ఉంది పవర్ స్టార్ని ఎలాంటి రోల్లో అని చెప్పేసి చాలామంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సో తన ఆ లుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ సినిమాలో తనకు కనిపించిన తీరు, అలాగే ఆ స్వోర్డ్ కత్తితోటి అతను చేసేటువంటి పోరాటాలు, ఆ యాక్షన్ సీక్వెన్స్లు ఏవైతే ఉన్నాయో సో అవి ఎక్కువగా ఈ సినిమాకి సంబంధించి హైలైట్ పాయింట్గా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఒక ఆల్రెడీ హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిలిం అని చెప్పేసి ఆల్రెడీ చెప్పుకున్నాం. సో రాబోయే రోజుల్లో ఇది కనుక ఈ కలెక్షన్లు ఇప్పుడు ఏదైతే వస్తుందో కనీసం అవన్నా సరే నిలకడగా ఉంటే మాత్రం సో మరి ఇంకొక వారం రోజుల్లో ఆంధ్రాలో ఒక రాయలసీమ మినహాయిస్తే ఆంధ్రాలో కూడా మిగతా చోట్ల చాలా వరకు కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. మరి అది జరుగుతుందా లేదా? లెట్ us వెయిట్ అండ్ సీ.